హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలోని రసమలై ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ రసమలై వచ్చేసి నేను రసమలై కేక్ కోసం అయితే ఈ రసమలై ప్రిపేర్ చేశానండి. ఇది మనం బయట కూడా తీసుకోవచ్చు. ఏంటంటే మా ఏరియాలోనైతే 40 నుంచి 50 వరకు ఉందండి ఒక రసమలై అనేది. అందువల్ల నేను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసాను. మరి మనం ఈ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది చాలా జ్యూసీగా, టేస్టీగా అండ్ హోమ్ మేడ్లో చేస్తున్నాం కాబట్టి చాలా హైజీన్గా ఉంటుంది. మనం బయట షాప్స్లో తీసుకుంటే ఏంటంటే అది ఎప్పుడు చేశారో ఏంటో కూడా తెలియదండి. అందుకనే నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసి కేక్ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. దీనికోసం వచ్చేసి నేను గ్రీన్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి 1 లీటర్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేయకూడదు. ఇవి కట్లెట్స్ ప్రిపేర్ చేయడం, పన్నీర్ ప్రిపేర్ చేయడం కోసం కాబట్టి మనం గ్రీన్ ప్యాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 1 లీటర్ తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ తీసుకుంటే ఏంటంటే మనకి పన్నీర్ అనేది కొంచెం హార్డ్ అయిపోతుందండి. అందువల్ల మనం గ్రీన్ ప్యాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది. మనం రసమలై ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఫుల్ క్రీమ్ అనేది యూస్ చేసుకోవచ్చు అన్నమాట లిక్విడ్ కోసం. ఇప్పుడు ఈ పాలు అనేవి మనకి ఒక 4 నుంచి 5 నిమిషాలు మరిగేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి బాగాని. అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక కప్పులోకి కొంచెం వాటర్ అనేది తీసుకొని అందులో మనం వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, అది వచ్చేసి 1.5 టీ స్పూన్ తీసుకోవాలి. నేను వచ్చేసి ఈ మిల్క్ కలిపిన స్పూన్ ఉంది కదా, దాంతోనే కొంచెం పెద్ద స్పూన్ అండి ఇది. అందువల్ల నేను దాంతోనే 1.5 తీసుకున్నాను. మీరు చిన్న సైజు కానీ తీసుకున్నట్టుగా అయితే 2 స్పూన్స్ వరకు ఈ వాటర్లోని మిక్స్ చేసుకోవాలండి. దీని ప్లేస్లో మీరు లెమన్ కూడా యూస్ చేయొచ్చు. ఒక లెమన్ తీసుకొని బాగా మనం ఏంటంటే వడకట్టేసి, అంటే పల్ప్ అది పడకుండా వడకట్టేసి కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకొని మనం వాటర్లోనే మిక్స్ చేసుకోవాలి. అది కూడాని అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలల్లో కొంచెం కొంచెం చెప్పున మనం యాడ్ చేసుకుంటూ కలపాలండి. ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం పాలు అనేవి విరుగుతాయి. అలా విరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక 5 to 8 మినిట్స్ వరకు మనం మళ్ళీ మరిగించుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి పన్నీర్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోతుందండి. అంటే మనకి వాటరు, పన్నీర్కి పన్నీర్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట. అంతవరకు కూడా కొంచెం మనం మరిగించుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టిన ఏ వీడియో అయినా సరే నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా వస్తుంది. మన ఛానల్లో ఇంకా చాలా కేక్ రెసిపీస్ అనేవి ఉన్నాయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. పన్నీర్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, అలాంటిది ఒక కర్చీఫ్ లాంటిది ఏదైనా సరే కాటన్ది తీసుకొని దాంట్లోకి మనం ఈ వేడి పన్నీర్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చల్లారనివ్వకూడదండి. చల్లారితే పన్నీర్ అనేది ఏంటంటే హార్డ్ అయిపోతుంది అన్నమాట. అందువల్ల వేడిగా ఉన్నప్పుడే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం మంచినీళ్ళతోని 2-3 సార్లు అనేది ఒకసారి పన్నీర్ని వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వెనిగర్ వేసాం కదా, ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం ఒక 2 సార్లు మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అనేది వెంటనే చేసుకోవాలండి. ఇలాగ మొత్తం నీళ్ళన్నీ పోసుకొని 2-3 సార్లు కడిగేసుకోవాలి. అదే మీరు లెమన్ కానీ పిండినట్టుగా అయితే ఇంకా కొంచెం ఎక్కువ సార్లే మనము ఈ వాటర్తో కడగాల్సి ఉంటుంది పన్నీర్ని. ఎందుకంటే పులుపు అనేది పన్నీర్కి పట్టేస్తుంది అనమాట. అందువల్ల ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని గట్టిగా పిండేసి దీన్ని ఇలాగే మనము ఫోల్డ్ చేసి దాంట్లోనే పెట్టేయాలండి. స్ట్రైనర్లో పెడితే మిగిలిన వాటర్ అంతా కూడా అలాగా డ్రైన్ అయిపోతుంది. ఇలా చేసిన దాన్ని కాసేపు అయితే పక్కన పెట్టేద్దామండి. పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక పాన్ తీసుకోవాలండి. ఇందులోకి మనం 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ అనేవి యాడ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఫుల్ క్రీమే తీసుకోవాలండి. అప్పుడే మనకి రసమలై అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి 1/2 లీటర్ ప్యాకెట్స్.
ఇవి చక్కగా ఒక 2 to 3 మినిట్స్ వరకు మరగనివ్వాలండి. ఇలా పొంగొచ్చి మరిగిన తర్వాత మనం ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ వచ్చేసి నేను 3/4 కప్పు వరకు తీసుకున్నానండి. 3/4 కప్పు షుగర్ ఏంటంటే దీనికి కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ఏంటంటే 1/2 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మరగనివ్వాలి. పాలు మరుగుతున్నంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలండి. లేదంటే మాత్రం అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసి మాడిపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. అందువల్ల మనం మరుగుతున్నంత సేపు వరకు కలుపుతూనే ఉండాలి పాలని. నెక్స్ట్ మనం ఇందులోకి కొన్ని గ్రేట్ చేసుకున్న బాదం అండ్ పిస్తాని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల వరకు మరగనివ్వాలి. మనం ఎందుకంటే ఈ పాలల్లోని మనం నీళ్ళు అనేది యాడ్ చేయలేదు కనుక పాలు త్వరగా అడుగు పట్టేస్తుంటాయి. అందువల్ల మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడే మనం ఏంటంటే కొంచెం మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా మనం ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనకి రస్మలై కలర్ అనేది రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ఒక 10 మినిట్స్ వరకు మనం ఈ పాలను మరిగించాక పక్కకు పెట్టేసుకోవాలండి. పాలు చల్లారేంత వరకు కూడా మనం పక్కకు పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం వడకట్టి ఉంచుకున్నాం కదా పన్నీర్ అనేది తీసుకోవాలండి. పూర్తిగా డ్రైన్ అయిపోయింది ఇది. వాటర్ అనేది ఉండకూడదు అన్నమాట. అలా చూసుకోవాలి. పొడి పొడిగా అయినంత వరకు కూడా మనం కొంచెం వడకట్టుకొని ఉంచుకోవాలి. ఇలా వడకట్టిన దాన్ని ఏం చేయాలంటే మనం కొంచెం మణికట్టుతోని మనం మెదుపుకోవాలండి. బాగాని పొడి పొడిగా ఉంది కదా, ఇదంతా కూడా సాఫ్ట్ డౌలా వచ్చేంత వరకు కూడా మనం మెదుపుకోవాలన్నమాట. చేత్తోనే మనం గట్టిగా నలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల వరకైనా సరే మనం ఇలా చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఈ కట్లెట్స్ అనేవి చాలా స్మూత్గా స్పాంజీగా వస్తాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి సైడ్న ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి అనేది పెట్టుకోవాలండి. చేతులకి మనకి బాల్స్ చేసేటప్పుడు ఏంటంటే అంటుకోకుండా ఉండడం కోసం ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి అనేది తీసుకొని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు బాల్స్ అనేవి చేసుకోవాలండి. చూడండి, ఇవి ఏంటంటే మళ్ళీ మనం షుగర్ సిరప్లోని మనం బాయిల్ చేసేటప్పుడు ఏంటంటే డబల్ అవుతాయి. దానివల్ల మనం చూసుకొని బాల్స్ అనేవి చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ సైజ్ బాల్స్ తీసుకున్నానండి. చక్కగా మొత్తం బాల్స్ అన్నీ కూడా చేసిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ బాల్స్ అనేవి గట్టిగా కాకుండా స్మూత్గా మనం రోల్ చేసుకొని కొంచెం మణికట్టుతో ఇలా ఒత్తుకున్నాం అనుకోండి, కట్లెట్స్ లాగా రెడీ అయిపోతాయి. మొత్తం అన్నింటినీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. గట్టిగా నొక్కకూడదు, చాలా స్మూత్గా చేయాలండి ఇవి. మొత్తం అన్నీ చేసాక ఈ ప్లేట్ తీసి పక్కకు పెట్టేసుకొని మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి మనం 1.5 కప్పు వరకు కూడా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం 5 కప్స్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇది సరిపోతుందేమో అనుకొని ఈ గిన్నె తీసుకున్నాను, కానీ ఈ వాటర్ వేసిన తర్వాత సరిపోలేదండి. అందుకే నేను వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీరైతే ముందే వాటర్ క్వాంటిటీని బట్టి గిన్నె అనేది పెట్టుకోండి. వీడియోలో 4 కప్సే వేశారు కదా అని అనుకుంటారు, కానీ 1 కప్ వీడియో అనేది మిస్ అయిపోయిందండి. అందువల్ల మీరు 5 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు కూడా మనం మరగబెట్టుకోవాలన్నమాట వాటర్ని.
రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ కట్లెట్స్ అనేవి ఇందులోకి డిప్ చేయాలండి. అంతవరకు కూడా వేయకూడదు. మరిగాయి కదా అనేసి వేయకూడదు అనమాట. ఇలా బాగా రోలింగ్ బాయిలింగ్ రావాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇక్కడ వేసేటప్పుడు ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి వేయండి. అన్నీ ఒకేసారి వేయకూడదు, ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి వేసినట్టుగా అయితే ఏంటంటే మనకి విరిగిపోతాయి కట్లెట్స్ అనేవి. ఇలా మొత్తం అన్నీ కూడా డిప్ చేసిన తర్వాత వెంటనే మూత అనేది పెట్టకుండా ఒక 2 మినిట్స్ ఆగండి. ఆగిన తర్వాత అప్పుడు మూత పెట్టాలి. ఇలా మూత పెట్టిన తర్వాత 15 నిమిషాల వరకు మనం వీటిని బాయిల్ అవనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఒక్కసారి మూత తీసి మనం చూసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఎలాగ డబుల్ అయ్యాయో మొత్తం అన్నీ కూడాని. ఇలా చూసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసి ఉంచేసుకోవాలండి. 10 మినిట్స్ అయింది. ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికేంత వరకు మనం ఇలాగే పెట్టుకోవాలి. ఇప్పుడైతే టోటల్ 15 మినిట్స్ అయిపోయిందండి. మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేరొక బౌల్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అనేవి తీసుకొని మనం ఇలా ఉంచుకోవాలండి. ఎందుకంటే కట్లెట్స్ అనేవి మనం అందులోనే ఉంచేసినట్టుగా అయితే హార్డ్ అయిపోతాయి. ఇలా ఐస్ తీసుకొని అందులోకి మనం కొంచెం ఈ షుగర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఈ కట్లెట్స్ అన్నీ నెమ్మదిగా తీసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసాక పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఇది పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకొని ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా రస్మలైని, అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి పెట్టిన కట్లెట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని స్క్వీజ్ చేసుకొని ఈ మిల్క్లోకి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. స్క్వీజ్ చేసుకునే వేసుకోవాలండి. డైరెక్ట్గా అయితే వేయకూడదు. ఎందుకంటే డైరెక్ట్గా వేసినట్టుగా అయితే షుగర్ సిరప్ అనేది దీంట్లో ఉంటుంది కదా, ఇది మిల్క్లోకి యాడ్ అయ్యి మిల్క్ అనేది పల్చగా అయిపోతుంది. అందువల్ల కొంచెం స్క్వీజ్ చేసుకొని మనం ఈ మిల్క్లోకి డిప్ చేసేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న వాటిని మనం 7 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకోవాలండి. అప్పుడే మనం సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. వెంటనే తింటే ఏంటంటే ఇందులోకి మిల్క్ అనేది వెళ్ళదు కదా, అందువల్ల కొంచెం చప్పగా అనిపిస్తుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలోని కేక్ ప్రిపరేషన్ అనేది చూపించలేదండి. ఓన్లీ రస్మలై ప్రిపరేషన్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో కేక్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఆ వీడియోలోనే అప్లోడ్ చేస్తానండి. దీన్నైతే నేను ఓవర్ నైట్ అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత రస్మలై చూసారా, చాలా కలర్ఫుల్గా, చాలా జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనం తక్కువ ఖర్చుతోని ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే మనం బయట తీసుకుంటే ఏంటంటే కాస్ట్ కూడా మనకి చాలా ఎక్కువైపోతుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇలా చేసి పెట్టినట్టుగా అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.